సామాన్య ప్రజలు ఎక్కువగా హీరో బైక్లను వాడుతుంటారు. ఎందుకంటే తక్కువ ధరతో పాటు మైలేజీ బాగుంటుందని కొంటుంటారు. వీటి సేల్స్ ఇండియాలో భారీగా ఉంటుంది. తాజాగా ఈ హీరో మోటోకార్ప్ సంస్థ సెలెక్టెడ్ బైకులు, స్కూటర్ల ధరలను పెంచనున్నట్లు ప్రకటించింది. జూలై 1వ తేదీ నుంచి పెంచిన ధరలు అమల్లోకి వస్తాయని వెల్లడించింది. పెంచుతున్న ధరలు మరీ ఎక్కువగా ఏమీ ఉండబోవని సమాచారం. మోటార్ సైకిల్ పై లేదా స్కూటర్ పై ధర 1500 రూపాయల చొప్పున పెంచనున్నట్టు తెలుస్తోంది. ఆయా మోడల్ను బట్టి ధర ఇంకాస్త ఎక్కువగానే పెరుగుతాయని ఎక్స్చేంజ్ ఫైలింగ్ లో హీరో మోటోకార్ప్ సంస్థ ప్రకటించింది. తాము ధరలను ఎందుకు పెంచుతున్నామనేది కూడా హీరో మోటోకార్ప్ సంస్థ వెల్లడించింది. ఇన్పుట్ కాస్ట్ పెరగడంతో పాక్షికంగా అయిన బైకులు, స్కూటర్ల ధరలు పెంచడం తప్పటం లేదని పేర్కొంది. ఈ కంపెనీలో ఇప్పటి వరకు బాగా అమ్ముడుపోతున్న హీరో స్ప్లెండర్, హీరో ప్యాషన్ ప్రో, హీరో గ్లామర్ సహా అన్ని మోటార్ సైకిళ్లు, స్కూటర్లపైన ధరలు పెరగనున్నాయి. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద 2 వీలర్స్ వాహనాల తయారీ కంపెనీగా హీరో మోటోకార్ప్ పేరుగాంచింది. గత నెలలో 4.79 లక్షల యూనిట్లను ఈ సంస్థ విక్రయించింది. 2023 ఏడాది మే నెలతో పోలిస్తే ఈసారి 7% సేల్స్ తగ్గాయి. గతేడాది ఇదే నెలలో 5.08 లక్షల యూనిట్లు విక్రయించగా 18,673 యూనిట్లను విదేశాలకు ఎగుమతి చేసింది. ఈ కంపెనీ బైక్లతో పాటు ప్లెజర్ ప్లస్, డెస్టినీ వంటి స్కూటర్లను తయారు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే పాక్షికంగానే ధరలు పెంచుతున్నామని, ఈ ప్రక్రియ సేల్స్ పై ప్రభావం చూపబోదని ఆశిస్తున్నట్లు హీరో మోటోకార్ప్ సంస్థ పేర్కొంది. ఇక త్వరలోనే ఆల్ న్యూ స్కూటర్ హీరో డెస్టినీ 125 ని సింగిల్ సిలిండర్ మోటార్తో మార్కెట్లోకి తీసుకురానున్నట్లు చెప్పింది. మరోవైపు 2 వీలర్ బైక్లను తయారు చేస్తోన్న అన్ని కంపెనీలు ధరలను ఇప్పటికే పెంచాయి.